చూడండి. రాజిరెడ్డి జై కాంగ్రెస్ ఆదిశీల నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఆదిశీల నాయకత్వం ఆదిశీల నాయకత్వం. ఈరోజు రుద్రవరం గ్రామం నుండి బీఆర్ఎస్ పార్టీ నుండి అలాగే విశ్వబ్రాహ్మణ సంఘం నుండి సుమారు 30 మంది ఆదిశీనన్న గారి ఆధ్వర్యంలో అలాగే మండల అధ్యక్షులు కనకన్న గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అలాగే కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం మేమందరం కలిసికట్టుగా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా నాకు ఈ కాంగ్రెస్ పార్టీలోకి ఇట్లా అనగానే నాకు అన్నిటికీ సహకరించిన మన సామన్న గారికి, రామన్న గారికి, తాడేని సీనన్న గారికి, అలాగే భూమయ్య గారికి అందరికీ ఉచితం కాంగ్రెస్ సీనియర్ నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అర్బన్ మండలం రుద్రవరం గ్రామానికి సంబంధించినటువంటి విశ్వబ్రాహ్మణ సంఘానికి సంబంధించినటువంటి పెద్దలు 30 కుటుంబాలు, బీఆర్ఎస్లో ఇప్పటివరకు పనిచేస్తున్న అరుణ్ కుమార్ గారు, ఇక్కడ చాలామంది మిత్రులు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సందర్భంలో వారికి కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంది. కాంగ్రెస్ పార్టీ అంటేనే సంక్షేమము, కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతుల పక్షాన, కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రాంత ప్రజల అభివృద్ధి కోసం పాటుపడేటువంటి పార్టీగా ప్రజలందరూ కూడా గుర్తుంచుకునే విధంగా గతంలో ఏ విధంగా అయితే పనులు చేశామో ఆ విధంగా అధికారంలోకి వచ్చిన 7 మాసాల్లో ఆనాడు ధనిక రాష్ట్రంగా ఉండి కూడా చేయలేని పనులు ఆ పార్టీ చేయకపోతే ఈరోజు 7 లక్షల కోట్ల అప్పున్న సంక్షేమ రంగంలో ఓవైపు అభివృద్ధిలో మరోవైపు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తీసుకుపోతున్నటువంటి చక్కటి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై 6 గ్యారెంటీల్లో ఇంచుమించు 5 హామీలు అమలు చేసి ముందుకు పోతున్నటువంటి సందర్భంలో ఆడతల్లకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం 62 కోట్ల ప్రయాణాలు జరిగినాయి. 2100 కోట్లు దానికి ఆడతల్లుల కోసం ప్రభుత్వం ఖర్చు వెచ్చించింది. 200 యూనిట్లు కరెంటు కాల్చుకునే ప్రతి ఇంటికి ఉచిత కరెంట్ ఇచ్చినాం. రైతులకు ఉచిత విద్యుత్ మొదలుపెట్టింది కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి గారు. పేదలకు ఇండ్లు, ఎవరికైతే ఇండ్లు అందరికీ 5 లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. ముంపు గ్రామాల్లో కూడా ఇందిరమ్మ ఇల్లు కింద ఇవ్వాలనేటువంటి ఒక నిర్ణయం కూడా తీసుకొని ముందుకు పోతున్నటువంటి సందర్భంలో ముంపు గ్రామాల సమస్యల పరిష్కారమే ఇంచుమించు 3000 పైచీలకు దరఖాస్తు పెండింగ్లు ఉన్నాయి. వాటిని కూడా అమలు చేయాలని చెప్పని మీ నాయకులతో పాటు అధికారులతో సమన్వయపరుస్తున్నటువంటి సందర్భంలో ఈ ప్రాంతానికి, ఈ రాష్ట్రానికి మేలైనటువంటి పథకం రైతు రుణమాఫీ. ఎవరు ఊహించని విధంగా 31,000 కోట్లు 18వ తేదీ 2 రోజుల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా 11,50,000 మంది రైతులకు సుమారు 7,000 కోట్లు, 2 కోట్లు తక్కువ. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 23,000 పైచిలుకు
169 కోట్లు. వేల నియోజకవర్గంలో 11,000 మంది రైతులు, ఇంచుమించు 66 కోట్లు. ఈ విధంగా రైతు రుణమాఫీ చేసి వన్ టైం సెటిల్మెంట్ లో వాళ్ళ పాస్ పుస్తకాలు విడుదల చేయబోతున్న ఘనత. ₹1 నుంచి ₹1,00,000 వరకు 18వ తేదీన మాఫైంది. ఈ నెల ఆఖరి వరకు ₹1,01 నుంచి ₹1,50,000 వరకు మాఫ్ అవుతుంది. ఆ తర్వాత ఆగస్టులో ₹1,01 నుంచి ₹2,00,000 లోపల వారికి వన్ టైం సెటిల్మెంట్ కింద రుణమాఫీ చేసి వాళ్ళ పాస్ పుస్తకాలు విడుదల చేయించి మనకి కొత్తగా రుణాలు తీసుకునే అవకాశాన్ని, ఇలాంటి చక్కటి అవకాశం ఇచ్చిన సందర్భంలో ఈ విధంగా యువకులు సంఘాల వారిగా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా రావడం, శ్రీ సోనియా గాంధీ నాయకత్వాన్ని, శ్రీ మల్లికార్జున ఖార్గే గారి నాయకత్వాన్ని బలపరుస్తూ రాహుల్ గాంధీ గారు వరంగల్ డిక్లరేషన్ ఇచ్చిన మాట రేవంత్ రెడ్డి గారు నిలబెట్టుకున్నాడు. మళ్ళీ బట్టి విక్రమార్క గారు మీరు అండగా నిలబడ్డ సందర్భంలో ఈ విధంగా రావడం హర్షించదగ్గ విషయంగా భావిస్తూ, ఇంకా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానికి విజ్ఞప్తి చేస్తున్న పేదల పక్షపాత అయినటువంటి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడాలి. కాంగ్రెస్ పార్టీ కలకాలం ఉండి ప్రజా సంక్షేమాన్ని అందే విధంగా మరి ముందుకు తీసుకుపోయేటువంటి అవకాశంకు మీరు అందరూ మద్దతు ఇవ్వాలని కోరుతూ, ఇంకా 2,000 పెన్షన్ 4,000 చేసుకునేది ఉంది. మహిళలకు ఎవరికైతే పెన్షన్ లేదు 2,000 ఇద్దాం ఇచ్చుకునేది ఉంది. ఒకటి తర్వాత ఒకటి. గతంలో ధనిక రాష్ట్రం అని చెప్పి బీఆర్ఎస్ చేతిలో పెడితే 7 లక్షల కోట్లు అప్పు చేసిన సందర్భం మీ అందరూ కూడా చెప్పినాం. దాన్ని దృష్టిలో పెట్టుకుని సంపదను, మన విలువైన సంపదను ఆడంబరాల కోసం ఖర్చు పెట్టిన ప్రభుత్వం అదైతే, మన విలువైన సంపదను పైసా కూడబెట్టి మళ్ళీ పేదల సంక్షేమాని కోసం ఇస్తున్నటువంటి సర్కార్ రేవంత్ రెడ్డి సర్కార్, ఈ సర్కార్ గతంలో రాజశేఖర్ లాగా. కాబట్టి ఒకటి అన్ని మనం ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ ముందుకు పోతామన్నమాట సందర్భం తెలియజేస్తూ, మరోసారి ఈరోజు ఈ పార్టీలో చేరడానికి కోసం సహకరించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి అర్బన్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కనిక గాని, గ్రామ శాఖ అధ్యక్షుడు మిత్రుడు శ్రీనివాస గాని, సువర్ణ స్వామి ఎంపీటీస్ గారికి రామరెడ్డి గాని, అదేవిధంగా కత్తి కనికైన గాని, దేవరాజు గాని చాలా మంది పెద్దలు ఈరోజు ఎక్సైడ్పీటీస్ మన కాంటెస్ట్ చేయించుకున్నటువంటి మాజీ ఎంపీ భూమయ్య గారికి చాలా మంది పెద్దలు అర్బన్ మండల కాంగ్రెస్ సంబంధించిన నాయకత్వం కూడా ఉంది. వాళ్ళందరూ కూడా ఇదే విధంగా రాబో రోజుల్లో కూడా ఆయా గ్రామాల్లో ప్రజలకు ప్రభుత్వం మధ్యలో వారధిగా నిలబడి ప్రజా సంక్షేమాలు అందే విధంగా ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ఆ ఇబ్బందిని అధిగమించే విధంగా మీరందరూ కూడా కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తూ మరోసారి వేముల అర్బన్ మండల్ కాంగ్రెస్ కు, రుద్రవరం గ్రామ కాంగ్రెస్ కు అభినందనలు అందజేస్తాను. అందరికీ శుభాకాంక్షలు.